శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోనే కుజురుండడం వల్ల కొద్దిగా చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఆవేశము ఇవన్నీ క్షణికంగా ఉంటాయి. అంతే, ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం లేనే లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు కాబట్టి నిమగ్నమైపోయి ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఎప్పుడూ చెప్పినవన్నీ మీకు బాగా గుర్తుంటాయి. అందుకని మీకు ఎప్పుడు చాలా డైనమిక్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా ఈ 15 రోజులు కూడా ధనం సమృద్ధిగా ఉంటుంది మీకు. ఎందుకంటే అండి మీ రాశ్యాధిపతి అంటే సెకండ్ హౌస్ లార్డ్ రవి మేషరాశిలో అగ్నితత్వ రాశిలో ఉచ్చస్థితిలో అంటే డిగ్రీస్ దాటిపోతారు అనుకోండి. ఆ ప్రభావం ఉండడం వలన ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏంటంటే మీకు రావాల్సిన ధనము సకాలంలోనే మీకు వచ్చి తీరుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ రావడమో లేకపోతే మీ ఫైనాన్స్ స్టేటస్ పెరిగి తీరడమో జరిగి తీరుతుంది. అంతేకాకుండా మీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి మీకు, అంటే గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, కళాకారులకు కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు ముఖవర్చస్సు బాగుండము, కంఠధ్వని బాగుండము, వాక్శుద్ధి ఉండడము బాగా ఉంది. ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, జాతక బ్రహ్మలు, వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడమే కాకుండా గౌరవంగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీరు ఎక్కువగా షార్ట్ జర్నీ చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని కలవాల్సి వస్తుంది. న్యూస్ గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటుంటారు. కొత్త థాట్స్ వస్తుంటాయండి మీకు, వాటిని మీరు అమలుపరుస్తూ ఉంటారు. వాహనాన్ని సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే ప్రయాణ సౌకర్యం చాలా బాగుంటుంది మీకు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా ఉంటుంది. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ నిండుగా ఉంటాయి. ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారండి మీరు. 4th భావంలో శుక్రుడు ఉన్నాడంటే ఫోర్త్ భావాధిపతి బాగున్నాడు కాబట్టి చక్కగా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి బాగా టాలెంటెడ్ పర్సన్స్ అవుతారండి. గుర్తింపు బాగా లభిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. సరే, అది పక్కకు పెడితే విద్యలో బాగా రాణిస్తారండి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి మీ దాంట్లో, మీ జాతకంలో. అంటే మీ రాశి ప్రకారము సంతాన యోగము. సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారండి. రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా సంగీతంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉందండి. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా అద్భుతం. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో ఉంటే బాగా గౌరవ మర్యాదలు దక్కడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం జరుగుతుంది. కొంతమందికి మంత్రి పదవులు కూడా సిద్ధిస్తాయి ఉంటాయి. పంచమ స్థానానికి గురుడు చూసినా కూడా మంత్రి పదవులు, మంత్రసిద్ధి కలుగుతుంది. మాట నేర్పతనం పెరుగుతుంటుంది మీకు. ధర్మకార్యాలు, శుభకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ. వివాహాది వేడుకలు చేసుకుంటుంటారు. వివాహ ముహూర్తాలు, వివాహాలు కుదిరిపోతూ ఉంటాయి మీకు, అంటే మీ ఇళ్లలో. అలాగే మీ భార్యాభర్తల యొక్క అదృష్టం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అదృష్టం పెరుగుతుంది. అలాగే ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి మీకు. సుఖమైనటువంటి దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తారు.
మీరు బుధశుక్రులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. భాగ్యస్థానంలో బుధశుక్రులు అంటే విదేశాలు వెళ్ళడము, సినిమాలు ఉన్న వాళ్ళకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు కలిసి రావడము, ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా బుధశుక్రుల కాంబినేషన్ వల్ల తీర్థయాత్రలు చేస్తారుంటాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా బిజినెస్ పరంగా షూటింగ్స్ అంటారు కదా, ఆ షూటింగ్స్ పరంగా బుధశుక్రుల కాంబినేషన్ వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి శని రాహువులు కూడా అంతే. శని రాహులు కూడా అంతేనండి. శని రాహుల వల్ల కూడా విదేశ పర్యటన ఉంటుంది. రాహు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి శుక్రుడితోటి శనితోటి కూడా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా శని కారకత్వం ఉన్నటువంటి కోల్, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళ బిజినెస్లు, శని రాహుల కాంబినేషన్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి. సక్సెస్ఫుల్గా ఉంటుంది బిజినెస్. ముఖ్యంగా బుధశుక్రుల కాంబినేషన్ కాబట్టి వస్త్రాలు కొనుక్కుంటారు. వస్త్రాలు అంటే కొత్త కొత్త బట్టలు, ఆభరణ యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుక్ర రాహుల వలన ఔన్నత్యం కలిగి ఉంటుందండి. అదృష్టవంతులుగా ఉంటారు మీరు. ఒకదాని తర్వాత ఒకటి అనేక శుభ విషయాలన్నీ కలిసి వస్తూ ఉంటాయి. వివాహ వేడుకలు కలిసి వస్తూ ఉంటాయి. మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది. విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు ఉంటాయి శుక్ర రాహువులు కలిసి ఉంటాయి. అలాగే శుక్ర రాహుల వలన అనేక రకాలుగా చెప్పచ్చు. విదేశీ పర్యటన కూడా చేస్తారు. 10th హౌస్లో రవి నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అద్భుతమైన కాలం అండి. దశమ రవి దిగ్బలత్వంలో ఉంటాడు, బలమైన స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. రాజకీయ రంగంలో మాట చలామణి ఇవ్వడము, రాజకీయంగా ఒక వెలుగు వెలగడము, అద్భుతమైనటువంటి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పచ్చు. సరే, అవన్నీ చెప్పుకుని వెళ్ళిపోతే బాగానే ఉంటుందండి. 11వ భావం చూసుకుందాం. గురుడు గురించి చెప్పుకుందాం సరే సరదాగా. 6వ ఇంటి వాడు, 9వ ఇంటి వాడు అంటే 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదా. కాబట్టి మీకు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. బంగారము, వెండి, ఫుడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ, పెట్రోలియం ఇవన్నీ ఉంటాయి కదండి. పెట్రోలియం శని రాహులు ఇస్తారు. ఈ గురు కారకత్వాలు కాబట్టి ఇవన్నీ వేద పండితులకి, డాక్టర్స్కి గురుబలం లాభంలో ఉన్నాడు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు. ఏమైనా భాగ్య, రాజ్య, లాభస్థానాలు అంటే భాగ్యస్థానంలో 4 గ్రహాలు, బుధశుక్రులు, శని రాహువులు అద్భుతం. రవి దశమంలో ఉండడం ఇంకా గ్రేటు. లాభంలో గురుడు అంటే అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమంది మిమ్మల్ని సర్వదా రక్షగా ఉన్నారు, మీకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. సో మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. మీకు అత్యంత రాజాకారకుడు అయ్యాడు ఆయన. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వేడుకలు కూడా ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నాయి. ఆయన పూజించడం వల్ల ధైర్యం అధికంగా ఉంటుంది. అలాగే అనేకమైన విషయాలు, శుభకార్యాలు, శుభాలు వాటంతట అవే మీకు ఎదురొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధశుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాశులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా
మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతీ అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుమి గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30 తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల చదివేశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్తూరుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.